ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుళ్ల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజిమిల్ డైరీలను భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. అందులో నవంబర్ 8, 12 ప్రముఖంగా ఉన్నాయి. ఈ 2 తేదీల్లో దాడులకు ప్లాన్ చేసినట్టు అనుమానిస్తున్నారు దర్యాప్తు అధికారులు. డైరీలో 25 మంది పేర్లున్నాయని, వారిలో ఎక్కువ మంది జమ్మూ కాశ్మీర్ ఫరీదాబాద్కు చెందినవారని చెప్పారు. డైరీల్లో సేకరించిన సమాచారం ఆధారంగా పేలుడు ప్లాన్ ప్రకారం జరిగిందని అనుమానిస్తున్నారు అధికారులు. డైరీలో చాలా కోడ్ పదాలున్నాయి. వాటిని ఒకచోట చేర్చి డేటా విశ్లేషిస్తున్నారు. పేలుళ్లకు వేర్వేరు వాహనాలు రెడీ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. తమ లక్ష్య సాధనకు I-20 రెడ్ ఎక్స్పోర్ట్ కార్లతో పాటు మరో 2 వాహనాలు రెడీ చేస్తున్నట్టు గుర్తించారు. 4 ప్రదేశాల్లో సమన్వయంతో పేలుళ్లు జరపడానికి 8 మంది అనుమానితులు సిద్ధమయ్యారని సమాచారం. నిందితులు జంటగా కదలాలని అనుకున్నాయని, ఒకేసారి దాడులు చేయడానికి ఐఈడీలు తీసుకువెళ్లాలని అనుకున్నాయని దర్యాప్తులో తేలింది. ప్రతి జంటకు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని కేటాయించారని సమాచారం. అనుమానితులకు ఎర్రకోట దగ్గర పేలుళ్ల నిందితులు డాక్టర్ ముజిమిల్, డాక్టర్ ఆదిల్, డాక్టర్ ఉమర్, షాహీన్కు సంబంధం ఉన్నట్టుగా గుర్తించారు. నిందితులు దాదాపు 20 లక్షలు సేకరించారని, దాని నిర్వహణ ఖర్చుల కోసం ఉమర్కు అప్పగించినట్టుగా విచారణలో తేలింది. ఈ నిందితులతో గురుగ్రామ్, నుహ్ పరిసర ప్రాంతాల నుండి ఐఈడీల తయారీకి కావలసిన 20 క్వింటాళ్ల NPK ఎరువులను కొన్నట్టుగా గుర్తించారు. దాడులను పక్కాగా చేయడానికి ఉమర్ను 2 నుండి 4 సభ్యులతో కూడిన సిగ్నల్ యాప్ గ్రూప్ను సృష్టించాడని దర్యాప్తులో తేలింది. డాక్టర్ ముజిమిల్ 2021-2022 మధ్యకాలంలో కొందరు ఉగ్రవాదులు వారి సహచరులతో సంబంధాలు కొనసాగించారు. ఆ తర్వాత ISI అనుబంధ సంస్థ అయిన అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వైపు మొగ్గు చూపాడు. ఇర్ఫాన్ అలియాసా మౌల్వీ ద్వారా అతను నెట్వర్క్కు పరిచయం చేసుకున్నాడు. ప్రతి అంశానికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఎర్రకోట దగ్గర పేలుళ్ల కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? 2 డైరీలని దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. దాంట్లో పలు కీలకమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా నవంబర్ 8, నవంబర్ 12ని ప్రముఖంగా ఉన్నాయి. ఆ 2 డేట్స్ లో విధ్వంసం సృష్టించాలనేటువంటి ప్రణాళికలు రచించినట్లుగా భావిస్తా ఉన్నారు. దాంతోపాటు కొన్ని కోడ్ వర్డ్స్ ని కూడా గుర్తించారు. వాటన్నిటిని చేర్చి వాళ్ళకి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కి సంబంధించి వివరాలను అనేది కూడా సేకరించేటువంటి పనిలో ప్రస్తుతానికి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. కీలకంగా ఉమర్ తో పాటు డాక్టర్ ముజింబల్, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి డైరీల్లో ఈ సంచలన విషయాలు అనేది కూడా ఉన్నాయి. దాంతో పాటు మొత్తంగా పెద్ద బ్లాస్టింగ్ కే ఒక ప్లాన్ చేశారు. సుమారు 32 కార్లను కూడా కొన్నట్టుగా చెప్తా ఉన్నారు. వివిధ నకిలీ అడ్రస్లు, నకిలీ పేర్లతోటి ఆ కార్లను అనేది కూడా కొనుగోలు చేసి ఆల్మోస్ట్ ఒక 20 క్వింటాన్ల వరకు ఎరువులను తీసుకున్నారు. ఐఈడీ బాంబ్స్ ని తయారు చేసేందుకు 20 లక్షల రూపాయలని వివిధ మార్గాల ద్వారా సేకరించి వాటిని నిర్వహించేందుకు, అంటే మొత్తంగా ఇటు ఎరువుల కొనుగోలు కోసం మిగతా ఖర్చులన్నిటి కోసం కూడా ఉమర్ కు అప్పచెప్పారు. వాటితో పాటు ఒక సిగ్నల్ యాప్ అనేది కూడా, దాంట్లో గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేసి 2 నుంచి 4 వరకు ఆ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నారు. దాంతో ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి, బ్లాస్ట్లకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లానింగ్ అంతా కూడా ఆ యాప్ ద్వారానే కమ్యూనికేషన్ చేసినట్టుగా కూడా గుర్తించారు. ఇక ఓవరాల్ గా తను రెక్కి నిర్వహించినటువంటి ప్రాంతాలు కావచ్చు, అలాగే ఎర్రకోట ముందు బ్లాస్ట్ చేసే ముందు తను చేసినటువంటి అన్ని ప్రయత్నాలన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే విశ్లేషణ జరుగుతూ ఉంది. కీలకంగా ఆ రోజు సిటీలోకి ఎంటర్ అయినటువంటి పాయింట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ కారు ప్రయాణించినటువంటి అన్ని ఏరియాస్ లో కూడా సీసీ కెమెరాకు సంబంధించి విజువల్స్ అంతా కూడా సేకరిస్తున్నారు. కీలకంగా సిపితో పాటు ఢిల్లీలో ప్రధానంగా ఉండే ఇండియా గేట్ కావచ్చు, లేకపోతే కోట్ల మార్కెట్, ఇట్లా చాలా ప్రాంతాల్లో కూడా ఆ వెహికల్ తిరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలకు కూడా తీసుకున్నారు. దాంతోపాటు లాస్ట్ రోజు తను మసీద్కి వెళ్లి అక్కడ ఒక 10 మినిట్స్ ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తున్నారు. ఇక ఓవరాల్ గా తనకు ఫరీదాబాద్ మాడ్యూల్లో కీలకంగా అరెస్ట్ అయినటువంటి నిందితులతో ఈ వ్యక్తికి సంబంధం ఉన్నట్టుగా కూడా గుర్తించారు. దానికి సంబంధించి ఆ 8 మంది, ఇటు ఉమర్, వీళ్ళంతా కూడా ఎట్లా కమ్యూనికేట్ అయ్యేవారు, వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ప్రస్తుతానికైతే దర్యాప్తు సంస్థలు
సేకరిస్తున్నాయి. చాలా పెద్ద కుట్రకే తెరలేపినారు. దానిలో భాగంగానే 32 వెహికల్స్ తీసుకున్నారు. గుర్గావ్, నూహ్ వంటి ప్రాంతాలతో పాటు ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని దాడులకు అనేది కూడా పాల్పడేలాగా యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసుకున్నారు. మొత్తంగా ఒక 20 మంది టీమ్ గా ఈ ఎంటైర్ ఆపరేషన్ ని కూడా చేయాలని, దానికి తగ్గట్టుగానే అది కూడా జంటగా వెళ్లి ఐఈడి బాంబులను కార్లలో ఉంచి బ్లాస్ట్ చేయడంతో పాటు ఫైరింగ్ కూడా చేయాలి. దాంతో పెద్ద ఎత్తున విధ్వంసం అనేది కూడా సృష్టించాలి. ఎక్కువగా మరణాల సంఖ్యను ఎక్కువగా ఉండేలాగా ప్లానింగ్ అంతా కూడా చేసుకున్నారు. బట్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆధారంగా ఫరీదాబాద్ మాడ్యూల్ ని బ్రేక్ చేయడంతో ఈ ఓన్లీ కేవలం ఈ ఒక్క బ్లాస్ట్ కు మాత్రమే పరిమితమైంది. ఇక వీటితో పాటు ఒక 4 కార్లకు సంబంధించినటువంటి ఆచూకీ పైన ప్రస్తుతానికైతే ఇటు దర్యాప్తు సంస్థలు ఫోకస్ చేశాయి. ఒకరోజు పేలిన కార్ తో పాటు మిగతా 3 వెహికల్స్ కు సంబంధించి ప్రస్తుతానికైతే వాటికి సంబంధించినటువంటి ఎక్కడ పార్క్ చేశారు, లేకపోతే దాంట్లో ఏమన్నా పేలుడు పదార్థాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నిర్వహణ ఎవరు చేస్తున్నారు ఏంటి, వీటన్నింటిపైన కూడా ప్రస్తుతానికైతే ఫోకస్ చేసింది. కాబట్టి ఢిల్లీతో పాటు కీలకంగా ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ ప్రాంతాలతో పాటు ఢిల్లీలో జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల దగ్గర అనుమానాస్పదంగా వెహికల్స్ ఏమన్నా పార్క్ చేసి ఉన్నాయో వీటన్నింటిపైన కూడా ప్రస్తుతానికైతే ఫోకస్ చేసింది. ముఖ్యంగా ఉమర్ ముజిమ్మల్ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి డైరీస్ ని స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్నటువంటి విషయాలతో పాటు ఉమర్ కు సంబంధించినటువంటి గదిని కూడా ఇప్పటికే సీజ్ చేశారు. దాంట్లో కొన్ని డివైజెస్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను కూడా ప్రస్తుతానికైతే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చంద్రిక.